ప్రతి మంత్ 15 డేస్కి ఒకసారి చేసుకోవాలండి. అంటే మా ఆపరేటింగ్ చేస్తారు. దాంట్లో ఏమంటే బ్లీచింగ్ వేసి కడగడము అలాగే చేసుకుంటామండి. లేదంటే పెట్టి మొత్తం నీట్గా చేసి వాటర్ అనేది మేము డ్రిల్ చేసుకుంటామండి. అంటే మనకి డైలీగా క్లోరినేషన్ అవుతుందో లేదనేది మనం ఈ కిట్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే డైలీగా మేము క్లోరినేషన్ చేస్తామండి. కాబట్టి ఆన్లైన్ యాప్ ద్వారా చేసి పంపించేస్తాం. అది పెద్ద చూపిస్తామండి. అంటే మేము ఏదో లొకేషన్లో తీసుకుని చేస్తామండి. అంటే ప్రజలకు అవగాహన తెలియాలి కదండి. మరి కంపల్సరీ ఇప్పుడు అవేర్ కాల్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి దానికి మీకు అవగాహన తెలియాలి కంపల్సరీగా. దీనికోసం ఏంటంటే మనం ఈ వాటర్లో క్లోరినేషన్ ఉందా లేదన్నది మనం దీనికి ఒక పీపీటీ ఇచ్చారండి. ఇది మనం ఇదిగోండి మనకి ఏంటంటే దీని క్లోరినేషన్ వాల్యూస్ అనేది మనకు ఈ సాటుతో మనకి ఇది ఇండికేటర్ అనమాట అండి. మనం ఓన్గా వాటర్ తీసేసుకుంటాం. 10 ml వాటర్ తీసేసుకొని ఇండికేటర్లో ఒక ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ కలిపేసిన తర్వాత మనకి షార్ట్లో ఈ కలర్స్ అనేసి రావాలన్నమాట. అది లెవెల్స్ ఉంటాయి. అంటే 0.2 నుంచి 1 ppm అనేది దాని లిమిట్ అనమాట అండి. దానికి ఎక్కువ తగ్గకూడదు, పెరగకూడదు. అంటే ఆ లిమిట్లో ఉంటేనే మనం వాటర్ అనేది తాగాలి. ఒకవేళ లిమిట్ దాటిపోయింది అనుకోండి, తగ్గినా కానీ ఎక్కువ అయినా కానీ వాటర్ అనేది మనం తాగకూడదు అనేసి మనం కిట్ ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వాటర్ తీసుకున్నామండి ప్రజెంట్. ఇప్పుడు వాటర్ ఏంటంటే ఇది మనకి ఇండికేటర్ అనమాట. దీనికి శాంపుల్గా మనకు దీంట్లో కలుపుకొని సైకిల్ అంటే మామూలుగా వేస్తాము. అంటే మన మామూలుగా వాటర్ తీసిన తర్వాత ఉంటుంది మనకి. అలాగే 2 పైపులు చేయాలండి వాటర్. స్టార్టింగ్ పైన చేస్తామండి, ఎండింగ్ పైన కూడా చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇలాగ ఉన్న తర్వాత వాటర్ అనేది ఇదంతా వాటర్లో కలుపుతారా? అదంతా వాటర్ కలపమండి, ఓన్లీ టెస్ట్ చేస్తామంట. అంటే మనం అక్కడ ఏం చేస్తాం ట్యాంకులో ఎలా అంటే దానికి వేరే కాంపౌండ్ మనకి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బోర్ వాటర్కి అయితే ఇది రాదు. కానీ చెక్ చేసుకుంటాం ప్రతిసారి ఉన్నదా కరెక్ట్గా ఉందా లేదని దీని నుంచి చెక్ చేసుకుంటాం. ఇది ఒక టెస్టింగ్ ఉంటుంది. తర్వాత ఈ క్లోరిన్ అనేది డైలీ వీళ్ళు క్లోరినేషన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి అది ఉంది కాబట్టి డైరీ క్లోరినేషన్ ఇంకా వీళ్ళు డైరీ బ్లీచింగ్ పౌడర్ ఇంకా కలపక్కర్లేదు. ఆ ట్యాబ్లెట్ వేసాక 15 రోజులు అది వాటర్ కలుపుకుంటూ దానికి తగ్గట్టుగా కలుపుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు అది కలుపుతుంది, మనం ఏదైనా ఎక్కువ అయిపోయిందని తెలిస్తే మాత్రం ఈ వాల్ ఉంటుంది. ఆ వాల్ తగ్గించుకోవడం వల్ల దాన్ని బట్టి మనకు కరెక్ట్గా మోతాదులో ఉండేటట్టు చూసుకుంటాం. ఇది 0.2 ఉండాలి ఎప్పుడు ఉండాలి. మన ఈ విలేజ్ ఇప్పుడు ట్యాంక్ దగ్గర మొదల్లో తీసుకుంటే మాత్రం కనీసం ఒకటి ఉండాలి. ఒకటి ఉంటే మనకి తర్వాత వీధిలో మనకి ఎక్కడైతే ఊరు ఎండింగ్లో ఎక్కడ ఉందో అక్కడ టెస్ట్ చేసేటప్పుడు 0.2 ఉండాలి. అక్కడ ఎందుకు ఉండాలంటే ఈ 0.2 ఉంటేనే మనకి ఏదైనా బ్యాక్టీరియా, నీటిలో ఉన్న బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే ఈ క్లోరిన్ వల్ల అదంతా మనకి బ్యాక్టీరియా తొలగిపోయి మంచినీరు వస్తుంది. దానివల్ల మనకి అనారోగ్యం రాకుండా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే క్లోరిన్ కలుపుతాం తప్ప ఇంకో విధంగా ఏం కాదు. బాగోకపోయినా మనకు ఒక హెల్త్ గురించి చూసుకుంటే క్లోరిన్ వాటర్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో చేస్తాం. ఇది ఎందుకు ఈ కలర్ చార్ట్ అంటే మనం ఈ లెవెల్స్ పెట్టుకోవడానికి అన్నా. మనం ఇప్పుడు ట్యాంక్లో మీరు కలిపేటప్పుడు మొదట ట్యాంక్ నుంచి వచ్చే వాటరు స్టార్టింగ్లో ఉండేది మనకి ఎక్కువ ఉండొచ్చు, ఒక 1 పాయింట్ వరకు ఉండొచ్చు. ఈ కలర్ వరకు రావచ్చు మనకి. అది దానికన్నా దాటకూడదు. అలాగే మన ఊరి చివరిలో పాయింట్ ఎక్కడైనా ట్యాప్ నుంచి వాటర్ తీసుకొస్తే దానికి 0.2 అనే ఏదైతుందో ఆ కలర్ టెస్ట్ మార్క్ రావాలి. ఇది మీకు ఎందుకంటే మనం ఇప్పుడు ఇది వీళ్ళు ప్రతిరోజు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేయాల్సి అప్డేట్ చేస్తారు. విలేజెస్ ఉంటే మీకు తెలియాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు లేదా మీ ముందే చేయమని చెప్తున్నాం. ఇది చేసిన తర్వాత మీకు తెలుసు అంటే ఒకటి మీ అందరికీ క్లోరిన్ కలిపాక వాటర్ తాగడానికి ఇబ్బంది అవుతుందని అనుకుంటారు కదా. మీరు కలిపేది మరీ ఎక్కువ ఉండదండి, మీకు సేఫ్టీగా ఉండేటట్టే కలుపుతాం. అది ఇబ్బంది ఏం కల్పించదు. దానివల్ల అంటే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే దాన్ని మనకి బ్యాక్టీరియా కిల్ చేస్తుంది కాబట్టి ఈ మలేరియా కానీ వీటికి కానీ తగ్గించే అవకాశం ఉంటుంది. సో దానికి మీరు ఎటువంటి ఇబ్బంది, వాళ్ళు కలిపేది తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి దాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు కొద్దిగా విలేజర్స్కి అవగాహన కల్పిస్తే, మేము వచ్చినప్పుడు కొంతమంది చెప్తాం కానీ మీరు కూడా కొంతమంది విలేజర్స్కి అవగాహన కల్పిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఆ విషయం.